Please subscribe Telugu 7 Media. Please, sir. నేను ఇందాక ఆ వీడియోస్ జనాల్ని కలవడం ఇవన్నీ చూపిస్తుంటే చాలాసార్లు అంటాం మనం ఫీల్ అవుతున్న ఎమోషన్కి వర్డ్స్ కరెక్ట్గా దొరకట్లేదు, కరెక్ట్గా సరిపోవని. కానీ జెన్యున్గా మేము అక్కడ ఫీల్ అయిన ఎమోషన్కి ఈ వీడియో కూడా పూర్తిగా జస్టిస్ చేయలేకపోయింది అనిపించింది. ఎందుకో చెప్తాను. నిన్ననే బెంగళూరు సెలబ్రేషన్స్లో ఉన్నాయి, అప్పుడో కాదు, జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్. ఇది బెంగళూరు సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు కొంతమంది జస్ట్ మీడియాని పిలిచాం, కానీ సడన్గా ఒక 100 మంది వచ్చేసారు. దే ఫౌండ్ అవుట్ వీ వర్ దేర్, మనం పోస్టర్ కూడా పెట్టాం వస్తున్నామని. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళలో కొంతమంది కలిశారు, వాళ్ళతో సెల్ఫీస్ దిగాము. ఆ ప్రాసెస్లో ఒక అతను తగిలాడు. హీ సెడ్, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు సార్, ఐ డోంట్ స్పీక్ తెలుగు, బట్ ఐ జస్ట్ వాంట్ యూ టు నో, ఈ మధ్యనే నన్ను 150 మంది కలిసి నన్ను కొట్టారు. ఐ వాజ్ అసాల్టెడ్. హాస్పిటల్లో ఉన్నాను చాలా కాలం. అక్కడ ఉన్నంతసేపు నాకు బయటికి రావాలంటే భయం వేసింది. నాకు ధైర్యం ఇచ్చింది మేజర్ సినిమా మాత్రమే. సో డెకాయిడ్ సినిమా రిలీజ్ అవుతుందని తెలియగానే నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా బయటకు వచ్చి ఫస్ట్ సినిమా థియేటర్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్ దట్ ఈ రోజున నేను లాయర్నండి. నేను హాలిడే పెట్టి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ యూ టు నో, ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద కరేజ్ టు డూ దిస్ అని ఆయన గట్టి కౌలించుకున్నారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమిళ్లో ఇంగ్లీష్లో మిక్స్లో మాట్లాడుతున్నారు ఆయన. నాకు అర్థం కాలే. యూనో మనం ఈ సినిమా చేయడానికి, ఆ సినిమా అనేది పెయింటింగ్ లా కాదు, ఒక క్యాన్వస్ మీద ఒకటి వేసేసుకోవడానికి. దీంతో చాలా డబ్బులు ఇవన్నీ యూనో అన్నీ రిలేటెడ్ ఉన్నాయి, అన్నీ కూడున్నాయి. మనం ఈ బిజినెస్ యాంగిల్ గురించి ఆలోచిస్తా ఇది ఎలా చేయాలని జాగ్రత్త, అందరూ బాగా సక్రమంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, అందరూ చూసుకుంటూ ఎక్కడో మనం హ్యుమానిటీని ఎక్కడో మనం మర్చిపోతాం. అండ్ ఇతను నాకు గుర్తు చేసాడు. హీ రిమైండెడ్ మీ, నేను ఎందుకు సినిమాలు చేస్తున్నాను అనేది నాకు మళ్ళీ గుర్తు చేశాడు అతను. అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. అండ్ సడన్గా మేజర్ సందీప్ ఫ్యాన్ పేజ్, అంటే బెంగళూరు అంటే ఆయన అడ్డా కదా, ఆయన ఉన్న ప్లేస్, ఆయన ఫ్యాన్ పేజ్ మెయింటైన్ చేసే అతను కొంతమంది వచ్చి నాకు ఈ ఇండియా ఫ్లాగ్ పెన్ ఇచ్చారు పెట్టుకోమని. ఎప్పుడు మీరు పబ్లిక్ ఫంక్షన్స్లో వేసుకోవాలి సార్ అని చెప్పారు. ఈ ప్రేమంతా నేను రిసీవ్ చేసుకుంటూ ఉంటే రియలైజ్డ్, మన మీడియా మిత్రులు గత కొన్ని రోజుల్లో పెట్టిన ఆర్టికల్స్లో పేరు బహుశా దీన్నే క్రెడిబిలిటీ అంటారేమో, నాకు తెలీదు. బట్ నాకు ఒకటి అనిపించింది, క్రెడిబిలిటీ అనేది హార్డ్ వర్క్తో రిలేటెడ్ అయి ఉంది. హార్డ్ వర్క్ చేస్తేనే క్రెడిబిలిటీ వస్తుంది, హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది, హార్డ్ వర్క్ చేస్తేనే కదా. హార్డ్ వర్క్ మీదే ఫోకస్ చేద్దాం అని మళ్ళీ ఒక్కసారి నాకు అతని కళ్ళని చూస్తూ ఉండగా, ఈ పిన్ పెట్టుకుంటూ ఉండగా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా కష్టపడాలనిపించింది, ఇంకొంచెం ప్రయత్నించాలనిపించింది. ఫర్ యూ టు నో వాట్ దట్ ఈజ్. ఎందుకు సరదాగా మీరు కూడా మొన్న అన్నారు కదా ట్యాగ్ విత్ అదే, మన ఈవెంట్లో సరదాగా జోకులు వేసుకుంటున్నా కూడా గుడ్ సినిమా అన్నది ఒకటే నాకు ట్యాగ్ పడాలని ఎందుకు కోరుకున్నానంటే ఇందుకే అండి. బికాజ్ 1000 మంది అరుపుల కన్నా ఈ ఒక్క మనిషి ఫీలింగ్ నాకు చాలు. దట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ దిస్. ఈ సినిమా ఎలా జరిగిందనేది జస్ట్ ఒక్క 30 సెకండ్స్ చెప్పాలనిపించింది. ప్లీజ్ బేర్ విత్ మీ. ఈ కొంతసేపు ఫోన్లు చూసుకోవద్దు ఎవరు. జస్ట్ ఇమాజిన్ అండి, 45 డిగ్రీ హీట్, మౌంటైన్ పైన ఉన్నాం. ఇలా ఉంది, లిటరల్గా ఇలా ఉంది. కెమెరా పెట్టాలి, ఎలా పెడతారు? కెమెరా పెట్టాలంటే ధనుష్ అక్కడ నిలబడాలి, ధనుష్కి తాడు కట్టాలి, ఇద్దరు స్టంట్ మ్యాన్ ధనుష్ని పట్టుకోవాలి, వాళ్ళని ఇంకో ఇద్దరు పట్టుకోవాలి. ఇది ఒక కెమెరామెన్కి మాత్రమే. వాళ్ళ ముందు, అక్కడ ఆ కెమెరా ముందు 20 మంది పోలీసులు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ ముందు నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. 53 ఏళ్ళ అనురాగ్ కశ్యప్ సార్ పరిగెట్టుకుంటూ వెళ్ళాలి, జైన్ పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇదంతా జరుగుతూ ఉండగా ఆల్మోస్ట్ నేను 2 times అవుట్, ఆల్మోస్ట్. ఇది జస్ట్ ఒక సింపుల్ కాన్వర్సేషనల్ సీన్కి మాత్రమే, 45 డిగ్రీ హీట్లో మౌంటైన్ పైన. సో మనం ఒక విజన్ క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు మనం పడే కష్టాలు, దీన్ని ఏం చేస్తామంటే ఈ మధ్యన హలో ఈ మధ్యన టెక్నాలజీ వలన అరే ఏముంది మనం గ్రీన్ మ్యాట్లు కొట్టేచ్చు కదా. మా డైరెక్టర్ అది ఒప్పుకోలే. మా డైరెక్టర్ నో, ఐ వాంటెడ్ రియల్ అన్నాడు. సో వీ ఎండెడ్ అప్ షూటింగ్ ఇట్ రియల్.
మేము ఎన్నిసార్లు ఆ డేంజర్కి వెళ్తామో నాకు తెలుసు. అండ్ అలాంటి హీట్లో, అలాంటి డేంజరస్ టెరైన్లో ఒక 5 మినిట్, 8 మినిట్, 10 మినిట్ క్లైమాక్స్ తీయాలన్నా కూడా ఇట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్. లేదా ఒక డ్యామ్ 1/2 కిలోమీటర్ పైకి కడతారు, డ్యామ్ రోడ్, ఇటువైపు నీళ్లు, ఇటువైపు పడ్డామంటే అవుట్. ఈ సన్నటి రోడ్ మీద 1/2 కిలోమీటర్ మీరు అంబులెన్స్ని గాల్లోకి ఎగిరేసి క్రాష్ చేయాలి, దాన్ని ఎడవాలి అంటే ఎన్ని క్రేన్లు తీసుకురావాలి, ఎంత చెయ్యాలి. సో ఇట్ వాస్ వెరీ అంబిషియస్. We worked very hard to make it look very easy. అది చాలా అంబిషియస్ థింగ్. అది దీన్ని మేము సరిగ్గా చేయలేకపోతే 500 VFX కొట్టారు, అలా వెళ్ళిపోద్ది పబ్లిక్. సో ఈ సినిమాలో ఒక చిన్న గ్రిటీనెస్ ఉంటుంది కదా, మీరు రక్తం చూస్తే నిజంగా రక్తం అనిపిస్తుంది, చెమట చూస్తే నిజంగా చెమట అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇంత ఇంత డీటెయిలింగ్ మేము శ్రమలో, కష్టంలో, కృషిలో చూపించాము. అయితే దాన్ని కేవలం టెక్నికల్ అని అంటాం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ సో మచ్ మోర్ దెన్ దట్, బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎమోషన్స్, ఇట్ ఇన్వాల్వ్స్ డేంజర్, ఇట్ ఇన్వాల్వ్స్ యాక్చువల్ థ్రెట్ టు ద క్రూ, ఇట్ ఇన్వాల్వ్స్ డీలింగ్ విత్ నేచర్. చాలా ఉన్నాయి జస్ట్ ఒక సింపుల్ టాకింగ్ సీన్ మీకు ఇవ్వడానికి. సో ఇలాంటి సినిమా చేయడానికి మేము అంత కష్టపడ్డాం, అది కాగా 2 భాషలో తీయాలి. సో all these things together, we worked very hard to give you a great experience. సో ఈ 3 yearsలో ఈ సినిమా రాయడం జరిగింది, ఈ సినిమా తీయడం జరిగింది, గూఢచారి 2 సినిమా రాయడం జరిగింది, దానికి 50% షూటింగ్ చేయడం జరిగింది. దిస్ వాజ్ ద హార్డ్ వర్క్ దట్ వీ ఆల్ పుట్ ఇన్. ఇప్పుడు ఆ సినిమాకి పీకేనా, ఆ సినిమా డైరెక్టర్ వచ్చి డెకాయ్ ట్రైలర్ కట్ చేశాడు. మేమందరం ఒక కలిసి ఒక ఫ్యామిలీ లాగా, అబ్బో సార్ రెండింటికి గైడెన్స్, మేమందరం కలిసి ఒక ఫ్యామిలీగా జెన్యున్గా దీన్ని పనిచేసాం. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ టేక్స్ టు ట్రై అండ్ గివ్ అ ఫిల్మ్ దట్ ఈస్ నాట్ రెగ్యులర్. టు జస్ట్ గివ్ దట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ వాట్ ఇట్ టేక్స్. గుడ్ సినిమా అనుకున్న, హిట్ సినిమా వచ్చింది, గుడ్ సినిమా వచ్చింది, ఈ సాటిస్ఫాక్షన్ వచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న హ్యాపీనెస్ ఏంటంటే వెన్ ఐ సా దట్ లాయర్ లాస్ట్ నైట్, ఓకే ఐ నో వై ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నది నాకు సీల్డ్. ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్. చాలామంది క్రెడిబిలిటీ అని అన్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఐ నో మనం ఈ ఆడియన్స్ ఈరోజు ఎలాంటిదంటే, సినిమా నచ్చకపోతే ఎంత పెద్ద మనిషి అయినా సరే, సినిమా నచ్చితే ఎంత కొత్తడైనా సరే, అది మనకు తెలుసు. వి ఆల్ నో దట్, వి ఆల్ అగ్రీ. ఆడియన్స్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు, అండ్ ఫర్ ఆల్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్ ఈవెన్ ఇన్ ద మీడియా, అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ హ్యావ్ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐఎమ్ జెన్యున్లీ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అంటే అసలు మాకు షాక్, రామ్ చరణ్ గారు ట్వీట్ ఇలా రాగానే తప్పని నేను చదివి ఐ వాస్ జస్ట్ సో ఓవర్జాయిడ్, సో ఎక్సైటెడ్. నాని నాకు ఫోన్ చేసి నాకు సినిమా గురించి మాట్లాడుందని చెప్పడం, లేదా ఈ రోజున మనం 50 crores కొట్టిన సందర్భంగా ద కైండ్ ఆఫ్ సపోర్ట్ మీడియాస్ గివెన్ విత్ ఆర్టికల్స్ అండ్ ఆల్ దట్, ఇవన్నీ ఏంటంటే దే జస్ట్ బికాజ్ నా ఉద్దేశం, దే జస్ట్ బికాజ్ యు ఆర్ రెస్పెక్టింగ్ ద ట్రయల్, మా ప్రయత్నాన్ని మీరు గౌరవిస్తున్నారు. సో ఐ లవ్ యూ ఫర్ దట్, ఐ లవ్ ది ఆడియన్స్ ఫర్ దట్, అండ్ ట్రూలీ I am the recipient of the greatest amount of love మొత్తం టీంలో, అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఒకటి చెప్పాలనుకున్నా, బీమ్స్ నాకు కొట్టేశాడు. నేను యాక్చువల్ చిన్న ట్విస్ట్ లా ఒకటి ఇద్దాం అనుకున్నా. చాలామందికి క్లైమాక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చిందండి. ఆ క్లైమాక్స్లో మృణాలిలా ఆకాశంలో చూస్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది, అది భీమ్స్ గారి ట్యూన్ అండి. నేను దాన్ని దుబ్బేసి ఆర్ఆర్లో పెట్టేసాను. అది చెప్దాం అనుకుంటే ఆయన పాడేశారు. సో నా స్పీచ్కి ఒక క్లైమాక్స్ ఉంటుంది కదా, నా క్లైమాక్స్ని మీరు కట్ చేశారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ భీమా ఫర్ అమేజింగ్ మ్యూజిక్. కెరీర్లో ఫస్ట్ మ్యూజికల్ హిట్ కొట్టానండి సాంగ్స్లో. నాకు ఇంతకుముందు ఎప్పుడు శ్రీచరణ్ మంచి సాంగ్స్ ఇచ్చాడు, కానీ డాన్స్ చేయగలిగిన ఫస్ట్ టైం మీరు నాకు ఇచ్చారు.
So I want to thank Sri Charan for my past hits and to Bhima for my big hits. ఇది ఎంత పెద్ద విషయం అంటే ఇది జస్ట్ చెప్పుకోవడం కాదు. మీరు రైట్ నో మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని చూస్తే దీనికి 4 songs ఫ్రమ్ దిస్ మూవీ ట్రెండింగ్లో ఉన్నాయి. సో నేను చెప్తున్నవన్నీ మీకు వద్దు, థ్యాంక్ యూ మీట్ అందరికీ పొగడతలు చెప్పుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు, ఈ మ్యాటర్లు చెప్పొద్దు. ఓకే, బుక్ మై షో తెరవండి. 2000 టికెట్స్ రైట్ నౌ డే నెంబర్ 9 తెగుతున్నాయి, సంతోషం. ఇన్స్టాగ్రామ్ తెరవండి, భీమ్స్ 4 songs ట్రెండ్ అవుతున్నాయి, సంతోషం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ అందరు ఉన్నది బికాజ్ యూ లవ్ అస్. థ్యాంక్ యూ, సంతోషం. మా వాళ్ళందరినీ థ్యాంక్ యూలు చెప్పుకోలేదు. సో మళ్ళీ అందరికీ లైన్లో కూర్చున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ భట్ల గారిని నేను ఒక 2 months బ్యాక్ అడిగానండి, ప్లీజ్ వచ్చి మాట్లాడండి అని. ఆయన ఎంత ఇరిటేట్ అయిపోయారంటే, అమ్మా నేను సినిమా రిలీజ్ తర్వాత వస్తా అన్నారు. సో థ్యాంక్ యూ అండి. సో ఆడియన్స్ అందరికీ, ఎవరెవరు సినిమా చూశారో, ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. మార్క్ పెట్ల. సో ఒక సినిమా చేసి రిలీజ్ చేసి దాని గెటింగ్ బ్యాక్ ద ఫీడ్బ్యాక్ అనే దానికన్నా ఎవరన్నా చూసి నిన్న రాత్రి నేను ఎక్కడికి వెళ్తే మా ఫ్యామిలీ అందరూ వెళ్ళారండి థియేటర్కి అని చెప్పి పొద్దున ఫోన్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళ మదర్ ఇన్ లా రెస్పాన్స్ ఉంది థియేటర్ నుంచి. దట్ ఈస్ ద రీజన్ వై వీ మేక్ ఫిల్మ్స్. అందుకే మనం సినిమాలు తీస్తామని మళ్ళీ మనం ఎందుకు సినిమా తీస్తామనే దానికి ఐ ఫీల్ దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు ఒక మాట చెప్పేయచ్చు, మిక్స్డ్ రివ్యూస్ అన్నారంట, నాకైతే ఇప్పుడు పాజిటివ్ రివ్యూయే. బట్ అవన్నీ దాటుకుని ఒక సినిమా చేయటానికి ఇప్పుడు ఎలా దాని వెనక్కున్న క్రియేటివ్ ఫోర్స్ ఉందో, వెదర్ ఇట్ ఇస్ షనీల్, శేష్, రవి గారు, భీమ్స్ గారు, పీకే, ధనుష్, ద క్రియేటివ్ ఫోర్స్ ఎలా ఉంటుందో, సినిమా తీసి రావాలి, దాన్ని తెరపైకి ఎక్కించాలి అనే దానికి డెఫినెట్లీ ఐ థింక్ ఐ విల్ టేక్ క్రెడిట్ యాజ్ ప్రొడ్యూసర్, బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా ప్రొడ్యూసర్స్ మనకి రావాలి. సినిమా తీయటం అంటే ద క్రెడిట్ ఆల్వేస్ గోస్ టు ద క్రియేటివ్ పీపుల్, ఆల్వేస్. మీరే పోస్టర్ల మీద ఉంటారు, బట్ ఐ థింక్ దట్ ద పర్సన్ హూ ఈస్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ షుడ్ బీ హ్యాపీ. వాళ్ళ స్కిల్ ఎంత దీంతో కూడబడి ఉంటుందో అనేది చాలామందికి తెలీదు. సో ఐ వుడ్ లైక్ టు సే, నేను అన్నపూర్ణ స్టూడియోస్లో పనిచేస్తూ నేర్చుకున్నది ఇదే. ఒక సినిమా ఎలా తీయచ్చు, ఎలా జాగ్రత్తగా తీయచ్చు, దానిని క్రియేటివ్ మా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ అందరూ ఎలా హ్యాపీగా ఉండొచ్చు, అండ్ ఇవన్నీ నేర్చుకుని సినిమా తీశాను. కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ అన్నపూర్ణ స్టూడియోస్. అది నా అంటే ఎందుకులేండి, అది నా ఏంటో చెప్పడానికి, ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. భీమ్స్ గారు థ్యాంక్ యూ అండి. నాకు మీలాగా పదాలు చెప్పటం తెలీదు, మీరంతా దాన్ని నా మనసులో ఏదుందో మీరన్నీ కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఒక సమ్మర్లో ఒక మంచి సినిమా వచ్చి, ఒకవైపు ఐపీఎల్ అంటారు, ఒకవైపు ఇంకో సినిమా అంటారు, ఒకవైపు ఇంకేదో అంటారు, ఇవన్నీ దాటుకుని సినిమా బాగుంది అని ఎవరైనా చెప్పినప్పుడు మాత్రం ఆ సంతోషం మాత్రం వేరేగా ఉంటుంది. ఐఎమ్ థరలీ ఎంజాయింగ్ దట్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు హ్యావ్ డెకాయిట్ అనే సినిమా తీయటం. ఐఎమ్ సూపర్ ప్రౌడ్. ఇది కూడా పని చేయట్లేదండి, బైక్ కూడా భయపడిపోతుందండి. ఎస్. సో డెకాయిట్ సినిమా తీసినందుకు ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ all of you all. అండ్ ఐ థింక్ ఎక్కడో ఒక ప్రేమ కథ తీయటంలో ఉండే ఆనందం వేరండి. అండ్ ఐ థింక్ నేను ఆ ప్రేమ ఇప్పుడే మీరు ఆ పాట పాడుతుండగా, అక్కడ పాట వింటుండగా నాకు అనిపించింది, చాలా తక్కువ కథలకి ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, రాసినందుకు శేష్, షనీల్,
థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది. అంటే ఎస్ఎస్ క్రియేషన్స్లో సింపుల్ యట్ స్ట్రాంగ్. మొత్తం పాటలు రాసే అవకాశం నా చేతుల్లో పెట్టినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే మా మిత్రుడు అబ్బూరవి గారు, సంగీత దర్శకుడు భీమ్స్, మా కాంబినేషన్లో చాలా బ్లాక్ బస్టర్లో స్టార్ట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ నుంచి, సంక్రాంతికి వస్తున్న దగ్గర నుంచి. సో దానికి ఇది కొనసాగింపుగా అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి మా శేషు గారి తర్వాత నాకు బాగా గుర్తుండిపోయే మనిషి సుప్రియ గారు. సో చాలా అంటే బాగా ఎట్లా అంటే ప్యాంపరింగ్ చేస్తూ రాయించుకోవడం అనేది నేను సుప్రియ గారి దగ్గర చూశాను. వేరే వర్కులు జరుగుతున్నాయండి మేడం, ఒక 4-5 రోజులు పడుతుందంటే లో ప్రాబ్లం, నేను అన్ని సెట్ చేసుకుంటాను, నేను శేషు గారితో మాట్లాడతానని చెప్పి శేషు గారిని నా మీద పడేయకుండా మధ్యలో ఆపారు ఆవిడ. అండ్ థ్యాంక్ యూ సుప్రియ గారు. ఈ సినిమాకి సంబంధించిన చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఫస్ట్ చిచ్చుబుడ్డి సాంగ్ కోసం పిలిచారు, అది రాశాను. అంతకుముందే నేను భీమ్స్ దగ్గర రోబోరు సాంగ్ వింటూ ఉన్నాను. ఇది ఎవరు రాస్తారు భీమ్స్, ఇది చాలా భలే ఉంది ఈ పాట, అసలు నీకు చాలా మంచి పేరు వస్తుంది, ఇది చాలా కొత్త కలర్లో ఉందని. సో వీళ్ళు పిలిచి చిచ్చుబుడ్డి పాట రాయమన్నారు. సో ఆ పాట వచ్చు కదా అని అనుకున్న లోపల అనుకున్న చిచ్చుబుడ్డి పాట శేషు గారికి బాగా నచ్చింది. చాలా డిస్కషన్లు జరిగాయి, చాలా రకాలుగా రాశాను. ఆయన నచ్చి భీమ్స్ని పక్కకు తీసుకెళ్ళి రెండో పాట రోబరు భాస్కర్ భట్ల గారికి ఇద్దాం అనుకుంటున్నా అన్నారు. సో వెంటనే భీమ్స్ సార్ ఆయనకి అదే ఇస్తున్నాం అని చెప్పేసి అంటే అప్పుడు భీమ్స్ వచ్చి రెండు మీరు ఇస్తున్నారు కాబట్టి ఒకటి నా వైపు నుంచి కూడా ఒకటి ఇచ్చేసి మొత్తం పాట రాయించండి అన్నారు. సో ఆ లాస్ట్ పాట నీవంటే నేను. సో నాకు నచ్చిన పాట రోబరు కాబట్టి అది రాసి అవకాశం దొరకడం, ఎందుకంటే అది చాలా కాలం నుంచి నేను భీమ్ స్టూడియోలో వింటున్నాను, అది వేరే రేంజ్ సాంగ్ అని తెలుసు. సో అది వచ్చి అంటే ఒక్కోసారి అవకాశం చేజారిపోతుందేమో, లేకపోతే ఇంకెవరికైనా ఇస్తారా అని అనిపించింది. కానీ ఆ పాట రాసే అవకాశం దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే దానికంటే మళ్ళీ రేంజు నీవెంట నేను పాట, అది చిన్న లవ్ హార్ట్ ఫెయిల్యూర్ సాంగ్, అది బాగా వెళ్ళిపోయింది. సో ఈ పాటలు ఇంత అద్భుతంగా నాకు రాసే అవకాశం ఇచ్చి టైం ఇచ్చి చాలా ఓపికగా చేయించుకుని శేషు గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఎందుకంటే శేషు గారి సినిమాలో మళ్ళీ ఇన్ని పాటలు ఉంటాయని నేను అనుకోవడం లేదు. సో అన్ని పాటలు రాసిన రచయితగా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సో చాలా మంచిది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఈ సినిమా యూనిట్కి మా అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా షానియో గారికి, అలాగే అడిశేష్ గారికి, సుప్రియ గారికి, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమాని ఎంత బాగా ఆడుతుందుకు అభినందనలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ సార్. భాస్కర్ గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా కూల్గా ఉంది సార్. ఎంత మాట అన్నారు సార్, ఎంత బాధపడతాం ఒక్కసారి అనుకోవాలి కదా సార్. ప్యాంపరింగ్ చేస్తారు, అసలు ఎవరికన్నా ప్యాంపరింగ్ చేశారు సార్, మాలో ఎవరికన్నా కొళ్ళబొడిచి వర్క్ తీసుకున్నాం సార్ మేము అందరి దగ్గర. అలా బయట పెట్టకూడదు సార్ మీరు అలాంటివన్నీ. నిజంగా అండి, అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేదాకా కూడా ఒక క్షణం ఖాళీ లేకుండా ప్రతి నిమిషం ప్రతి క్షణం దాంట్లోనే బతికిన ముగ్గురు గురించి చెప్పాలి నన్ను పక్కన పెడితే. శేష్, షనీల్, కార్తీక్, వీళ్ళు ముగ్గురు కంటిన్యూస్గా స్క్రిప్ట్లోనే ఉన్నారు. అంటే ఇలా చేస్తే ఏంటి వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, మాట్లాడుకోవడం మానేశారు. అయినా ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడి వాళ్ళు ఒకటి అనుకున్న తర్వాత, వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ డిస్కషన్స్. సో ఒక్కొక్క షాట్ గురించి, ఒక్కొక్క సీన్ గురించి, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ గురించి చేసిన శ్రమ రాత్రి లేదు పగలు లేదు అనుకోకుండా ప్రతి క్షణం పడిన శ్రమకి ఫలితం దొరికినప్పుడు ఉండే ఆనందం ఇవాళ మా అందరిలో మీరు అందరూ చూస్తున్నారు. ఇంత గొప్ప విజయం ఇచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా నమస్తే అండి, చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఒక కొత్త ఇప్పటిదాకా తను చేసిన క్యారెక్టర్లని దాటి, తన బౌండరీస్ని దాటి, తను అనుకున్న దాన్ని దాటి ఇంకొకటి అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా
ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంటుంది. అబ్బాయి నీకు ఆ డౌట్ అక్కల్లా మీ వెంట నేను ఉన్నాం, నీ వెంట నేను, నీ వెంట మేము అని ఆడియన్స్ చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. ఇది ప్రయోగం కాదు. అండ్ వీటన్నిటికీ అమ్మ మీరు అక్కడ ఎక్కడో దూరంగా కూర్చుంటే కుదరదండి. మా సుప్రియ గారు ఆవిడ నిలబడిన విధానం అంటే రాత్రి 11 గంటలకి లేదు రేపు షూటింగు, ఇవాళ మేము ఇంకా మాకు తేలలేదు అని రాత్రి 11 గంటలకు చెప్తే 11 గంటలకి అందరితోనూ ఆర్టిస్టులు అందరితోనూ మాట్లాడి నేను హ్యాండిల్ చేసుకుంటే మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి, మీరు డిస్కస్ చేసుకొని ఇంటికి వెళ్ళి పడుకోండి. నేను ఇది దిల్ రాజు గారి దగ్గర బొమ్మరిల్లు టైంలో చూసామండి. తెల్లారి 5ంటికి కూడా మాకు సీన్ సాటిస్ఫాక్షన్ లేదు సార్ అని 5ంటికి ఆయనకి పొద్దున్నే లేచి అలవాటు ఉంది కాబట్టి 5 o'clock ఫోన్ చేసి చెప్తే మీరు ఇంక పడుకోండి అని చెప్పి ఆయన అందరికీ క్యాన్సిల్ చెప్పేవారు. అలా మళ్ళీ నాకు సుప్రియ గారు కనిపించారు. రాత్రి 11, 12 అయినా సరే ఆవిడ మొత్తం మా మీద ప్రెషర్ లేకుండా. నేను జనరల్గా ఒక మాట చెప్తా, ఏం చెప్తానంటే శేష్ సినిమాలకి శేష్ షీల్డ్, అవతల వైపు ఎన్ని కష్టాలున్నా ఈ క్రియేటివ్ పీపుల్ దగ్గరికి రానివ్వడు అని. ఇవాళ ఈ సినిమాకి శేషుకు తోడు ఆవిడ. వీళ్ళిద్దరూ నుంచొని క్రియేటివ్గా మీరు ఏం చేయాలో అవి చేయడానికి మీ ఎంత టైం కావాలో తీసుకోండి, కానీ మీరు అనుకున్నదే చేయండి అని చెప్పే ధైర్యం, స్పాట్లో ఉన్న ధైర్యం, ఇవన్నిటికీ అమ్మ చాలా థ్యాంక్స్ అండి. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి ఫస్ట్ పాట నన్ను ఫస్ట్ మీట్ అంటే నేను శేష్ సార్ కలిసినప్పుడు, షనిల్ సార్ కలిసినప్పుడు ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు, కథల ఒక ఐడియా చెప్పినప్పుడే ఫస్ట్ ట్యూన్ అయిపోయింది రూబరు. దాని తర్వాత నీ వెంటే నేను, నా వెంటే నువ్వు, ఇది కూడా అయిపోయింది. ఒక చిచ్చుబుడ్డికి మాత్రం ఆల్మోస్ట్ ఒక 30 to 40 వరకు పంపించుంటాను ట్యూన్స్. కాకపోతే అందులో నాకు నచ్చిన ట్యూన్స్ కంటే కూడా ప్రజలకు నచ్చే ట్యూన్ ఏదైతే ఉందో అది మాత్రం శేష్ సార్ ప్రాపర్గా క్యాచ్ చేసి అది మన ముందు ఉంచారు. దాని పేరే చిచ్చుబుడ్డి. అండ్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీకు మరి ఇంతలా ప్రేమిస్తారా, మరి ఇంతలా ప్రేమిస్తారా, మరి ఇంతగా వేధిస్తారా, మరి ఇంతలా ప్రేమిస్తారా అనే సాంగ్ని పూర్తి స్థాయి పాట ఉన్నప్పటికీ కూడా ఇది ఇక్కడ ఉంటే బాగుంటుందని నన్ను అడిగినప్పుడు నాకు అనిపించింది, ఒక చిన్న మనిషి పూర్తి స్థాయిలో తయారయ్యాక ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఒక చిన్న బొట్టు దేవుడి రూపంలో మనం ఇక్కడ పెట్టుకుంటే అది గొప్పగా ఉంటుంది. ఒక అమ్మాయిలు అయితే ఇక్కడ చిన్న బొట్టు బిల్ల పెట్టుకుంటే అది అందంగా ఉంటుంది. సో అది చిన్నదైనా పెద్దదైనా దాని ప్రత్యేకత దాందే కాబట్టి అది అక్కడ ఉండడం నాకు రైట్ అనిపించింది. అందుకే అది దాని సినిమాలో పెట్టినప్పుడు, సినిమా థియేటర్లో చూసుకున్నప్పుడు గర్వంగా ఫీల్ అవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. ఇకపోతే షనిల్ డియో సార్ డైరెక్టర్ గారు షనిల్ డియో సార్, మిమ్మల్ని కలిశాక, మీతో మాట్లాడాక, మిమ్మల్ని కలుస్తూ ఉన్నప్పుడు, మీతో డిస్కషన్స్ చేస్తూ ఉన్నప్పుడు, పాటల విషయంలో కావచ్చు, పర్సనల్ విషయాల్లో కావచ్చు, నాకు అనిపించింది ఏంటంటే మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎంత శాంతంగా ఉన్నారో మీ మాటల్లో కూడా అంతే ప్రశాంతత ఉంటుంది. నిజం చెప్పాలంటే పోలిక నాకు తెలిసి గొప్పదని నేను ఫీల్ అవుతున్నాను. ఒక మదర్ తెరీసా కనుక నిజంగా బతికుంటే మీ రూపంలో ఒకవేళ జీవించుంటే కనుక అంత గొప్ప మనసుని, అంటే ప్రపంచంలో కరువు లేనిది ప్రేమ ఒక్కటే అని చెప్పిన గొప్ప మనిషి మదర్ తెరీసా కాదు. అందుకే నేను అంటున్నాను, ప్రపంచంలో కరువు లేనిది ఒక్కటే, ప్రేమ ఒక్కటే. అలాంటి ప్రేమని ఇవ్వగల మనసున్న గొప్ప వ్యక్తి షనిల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీలుంటే చెప్పండి, మీతో కలిసి నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలనిపిస్తుంది, నాకు చేయాలనే కోరిక ఉంది నాకు. ఇకపోతే రెండోది, చాలాసార్లు సహనాన్ని కోల్పోతూ ఉంటాం, చాలాసార్లు ఓపిక నశించిపోతూ ఉంటుంది, చాలాసార్లు మనకు కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ పని, ఎందుకు ఇదంతా అని ఒక తెలియని నిరాశ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. కానీ పూర్తి స్థాయి ఒక పనిని ప్రేమించి పూర్తి స్థాయిలో దాని పట్ల బాధ్యతగా దాని మీదనే దృష్టి కేంద్రీకరించి ఒక పనిని సగర్వంగా ప్రపంచం ముందు నిలబెట్టగలమని
ఒక పూర్తి స్థాయి సహనం కలిగినటువంటి ఒక వ్యక్తిని, పూర్తి స్థాయి ఒక ఓపిక ఉన్నటువంటి వ్యక్తిని, పూర్తి స్థాయి నాణ్యత గల పనిని తీసుకోగలిగే శక్తివంతమైన వ్యక్తిని నేను కలుసుకున్నాను. ఆ వ్యక్తి పేరు అడవి శేష్ సార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వేదిక ఎక్కాం కదా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు, 4 కహానీలు కూడా చెప్పేసి వెళ్ళిపోవచ్చు. నేను ఆయన కలిసినప్పుడు, భీమా నేను కొంచెం అది, నేను కొంచెం ఇది, నేను కొంచెం నువ్వు ఇబ్బంది పడొద్దు అనేవారు. నేను అన్నాను, మీరు ఎప్పుడైతే రూబరు పాటను నా దగ్గర నుంచి ఒక ట్యూన్ రూపంలో తీసుకున్నారో నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఓకే, నేను ఏ ఉద్దేశంతో అయితే చాలాసార్లు ఇలాంటి పాటలు చేయాలని కోరుకున్నాను, ప్రజల ముందు తీసుకెళ్లాలనుకున్నాను, అలాంటి ఒక సినిమా నాకు దొరికిందని నేను ఆశపడ్డాను. అప్పుడు ఏమనిపించిందంటే, నేను సార్తో ఒక మాట అన్నాను, సార్ నేను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా మీతో నేను కలిసి పనిచేయట్లేదు, నేను యాజ్ ఎ భీమాగా మీ దగ్గర కలిసి పని నేర్చుకుంటున్నాను. అది నాకు చెప్పడానికి ఈ పూట కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. బికాస్ ఒక కొత్త తరహా ఆలోచనని ప్రపంచం ముందు తీసుకెళ్లాలంటే కొత్త తరహా మనస్తత్వం కలిగిన వ్యక్తులతో సహవాసం చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకే ఇప్పటిదాకా మన తెలుగు పరిశ్రమలో చాలా చూసాం మనం, బట్ ఇప్పటిదాకా అపజయం మెరుగని ఒక హీరోని మన అడవి శేష్ సార్ రూపంలో చూస్తున్నాం. అపజయం అంటూ ఎరుగని ఒక వ్యక్తిత్వాన్ని ఆయన రూపంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మీ అందరితో కలిసి మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని అంటున్నది మనసే, కాసేపు నువ్వు నేను కలిసే క్షణంలో లోకమంతా తెలిసే, నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా, ఎంత ఎంత నేనాపినా నా ప్రాణమే ఆగనంటోందిగా, రుబరు ఏ రుబరు ఏ రుబరు రుబరు ఏ రుబరు ఏ రుబరు. ఇలాంటి పాటలు మీ దాకా తేగలిగాం. దీని తర్వాత నాకు ఎస్పెషల్లీ ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి ఇంకో కారణం ఏంటంటే, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరి దగ్గరికి వెళ్ళి అయినా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళి పాట రాస్తే నా జీవితంలో ఒక గొప్ప విషయంగా భావిస్తాను, గొప్ప మనిషిగా మారగలను, గొప్ప పేరు సంపాదించగలను అని నేను ఫీల్ అయ్యి ఒక 25 ఏళ్ల క్రితం ప్రయాణం మొదలుపెట్టిన నా ప్రయాణంలో నాకు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నా జన్మ ధన్యమైపోయింది. ఏంటంటే, రూబరు పాట విని వాకింగ్లో కలిసిన మణిశర్మ సార్, లెజెండరీ మణిశర్మ సార్, అబ్బాయి ఏంటి పాట ఏంటిది ఏంటిది అన్నారు. ఏమైంది సార్ అన్నాను. ఏం చాలా బాగా పాడావయ్యా అన్నారు. ఏం పాట పాడాను సార్ అంటే, అదే రూబరు రూబరు అని అన్నారు. సార్ చెప్పండి నచ్చిందా మీకంటే? నిజంగానే నచ్చింది, చాలా చాలా బాగా పాడావు. బాగా పాడటం కంటే కూడా నాకు నువ్వు పాడిన తర్వాత గుర్తొచ్చిన విషయం ఏంటంటే, దివంగతులైనటువంటి కేకే గారు నాకు గుర్తొచ్చారు. అంత గొప్పగా పాడావయ్యా నువ్వు ఈ పాట నీ వాయిస్కి బాగా సూట్ అయిందని చెప్పారు. కేకే గారితో నా వాయిస్ని పోల్చడం అనేది ఒక గొప్ప విషయం అయితే, ఇంతకుముందు నువ్వు ఏదైనా పాటలు పాడావా అని అడిగారు. ఇంతకుముందు నేను ఎన్నో పాటలు పాడాను, అన్ని బ్లాక్ బస్టర్స్, నేను పాడిన ఎవ్రీ సాంగ్ బ్లాక్ బస్టరే, హ్యూజ్ బ్లాక్ బస్టర్స్ అనమాట. కానీ నన్ను ప్రత్యేకంగా ఈ పాట పేరు చెప్పి ఈ పాట చాలా బాగా పాడావని చెప్పారు. మణిశర్మ సార్, మీకు నా పాదాభివందనం. అయితే దీని క్రెడిట్ మొత్తం నేను షనిల్ డియో సార్కి, శేషు సార్కి అండ్ సుప్రియ మేడంకే ఇస్తాను. ఈ పాట పాడాక యూట్యూబ్లో 4-5 కామెంట్లు పెట్టారు, ప్రతిసారి వీడు ఎందుకు పాడతాడు రా అని ఏదో తిట్టారు నన్ను. బా వీడి వాయిస్ వినలేకపోతున్నారా బాబు, వీడి ఎంట్రీ ఏంది ప్రతిసారి, వీడి సినిమాలో అబ్బో ఏంద్రా ఈ టార్చర్, మాకు ఏంది టాక్సీ కానీ కొందరు పెట్టారు. చూడని అమ్మ బడవ, నేను పాడనని చెప్తూనే ఉన్నా కదరా. నేను శేష్ సార్ చెప్పాను, ఈయన వినలేదు. ఇప్పుడు ఏం చేయాలి? సుప్రీం మేడం చెప్పాను, వినలేదు. మేడం దగ్గర ఒకరోజు వెళ్ళా, మేడం కింద ఇష్టాన్ని తిట్టేస్తున్నారు, నాకు నా పాటలు పాడాలని లేదు, మీరేమో నా వాయిస్ కావాలన్నారు, ఎట్లా అంటే, ఒకరోజు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే శేష్ సార్తో కలిసి పాట పాడానో, పాట పాడిన తర్వాత నాతోటి ఒక అన్ప్లగ్డ్ వర్షన్ చేయించారనమాట. అది చేయించిన తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళే పెట్టారు, ఏఆర్ రెహమాన్ వాయిస్లా ఉంది, కేకే వాయిస్లా ఉంది అని అందరూ పొగడ్డం మొదలుపెట్టారు. ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్. జంజీ జనరేషన్కి చాలా దూరంగా ఉన్న నేను చాలా దగ్గరికి రీచ్ అయిపోయాను ఈ పాటల ద్వారా, ఈ సినిమా ద్వారా, బికాజ్ ఆఫ్
శేషు సార్, షనిల్ సార్, సుప్రియ మేడం. అండ్ ఈ సినిమాలో లాస్ట్కి నాకు ఇంతకుముందు నేను ఈ పాటను ఎక్కడ పర్ఫామ్ చేయలేదు బేసిక్గా, బట్ నాకేంటంటే చాలా ఇష్టమైన పాట. శుభ్రంగా సార్ మీరు పాడతారంటే మాకు అంటకంది. అంటే మనం టైం తీసుకోవాలి. ఏ రోజైతే వదిలేసి వెళ్ళావు నా ప్రేమని, ఆ రోజునే వదిలేసుకున్నాను నాశని. నమ్మేదెలా నా కళ్ళ ముందుంది నువ్వేనని, పొరపాటుగా కలగంటూ ఉన్నాన నా నిన్నని. నువ్వే నన్ను కాదన్నాక ఏమైపోతానో అనుకుంటూ ఉన్నా, కలిసిన బంధం తెగిపోయాక ఎవరికి ఎవరంటే కడవరకు తెలుసా? తెలిసేనా తెలిపేనా కలిసేనా కలిపేనా ఈసారైనా? కలిసుంటేనే ప్రేమంటారా? నిజమంటేనే కల అంటారా? నీ వెంట నేను, నా వెంట నువ్వు, మన వెంట ప్రేమ అలలాంటిదేనా? నాతోటి నువ్వు, నీతోటి నేను, మనకున్న ప్రేమ అనుకున్నదేనా? ఈ పాటలు రాసిన భాస్కర్ భట్ల సార్. సార్ ఒకసారి రండి. నేను సార్ కలిసి రాసిన చేసిన సినిమాలలో నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు. గోదావరి గట్టు మీద రామచిలకవే ఎంత పెద్ద హిట్టో తెలుసు. ఒక మీసాల పిల్ల. కానీ అన్ని పాటల్లో ఇది మాకు మాత్రం ఒక ప్రత్యేకంగా ఉండిపోతుంది. ఎందుకంటే అన్ని సినిమాల్లో సార్ ఒక్కొక్క పాట మాత్రమే రాశారు. బట్ ఈసారి మాత్రం ఈ సినిమాలో పూర్తి స్థాయి పాటలు రాసే అవకాశం కలిగింది. అవకాశం ఆయనకు దొరికింది, ఆ అవకాశం నాకు దొరికింది. ఆ అవకాశం ఇచ్చినందుకు, అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా శేషు సార్, షనిల్ సార్, సుప్రియ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను ఫైనల్గా చెప్పాల్సిన వర్డ్స్ సుప్రియ మేడం గారి గురించి 2 ముక్కల్లో చెప్పేస్తాను. ఎక్కువ టైం తీసుకున్నట్టు క్షమించండి. అన్నపూర్ణ స్టూడియో ముందు ఇంతకుముందు వాటర్ పైప్ లీక్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ వాటర్ పైప్ లీక్ దగ్గర నుంచే వాటర్ వస్తుంటే ఆ వాటర్ తీసుకొని అక్కడే బట్టలు ఉతుక్కొని అక్కడే పాటలు రాసుకుంటూ అక్కడే ఆ పిచ్చి మొక్కల మీద ఆరబెట్టుకొని అక్కడి నుంచి ఈ స్టూడియోలోకి ఎలా రావాలి, వీళ్ళని ఎలా కలవాలి అని సుమారుగా ఒక 8 సంవత్సరాలు అక్కడ తిరిగేవాడిని, కలవడానికి ప్రయత్నాలు చేసేవాడిని, తన్నులు తినేవాడిని, ఎదురు చూసేవాడిని. కానీ ఒకరోజు రానే వచ్చింది అన్నపూర్ణ స్టూడియోలోకి నన్ను తీసుకెళ్ళి ఒక స్టూడియోలో నాకంటూ ఒక రికార్డింగ్ స్టూడియో పెట్టుకొని పనిచేసే అవకాశం ఈ నేచర్ ప్రకృతి కల్పించింది. అలాంటి ప్రకృతి నాకు దీవెనలు ఇచ్చి సాక్షాత్తు ఒక కనకదుర్గమ్మ అంటే బెజవాడ దుర్గమ్మ లాంటి ఒక గొప్ప దేవాలయంలోకి నన్ను ప్రవేశపెట్టింది. అక్కడ సుప్రియమ్మను కలిసే అవకాశం, మాట్లాడే అవకాశం మాత్రమే కాకుండా కలిసి సినిమా చేసే అవకాశం, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్స్ అని పెట్టుకున్నప్పుడు పైన ఆ బ్యానర్లో సినిమా చేసే అవకాశం అండ్ మేడంతో కలిసి సాక్షాత్తు కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు భగవంతుడికి, ప్రజలకి, నాతో నన్ను నడిపించిన పాటకి నేను ఎప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటూ, అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీకు రుణపడి ఉంటాను. మీ స్టూడియోలో అంటే నేను అడుగుపెట్టిన దగ్గర నుంచి అమ్మ ధమాకా బ్లాక్ బస్టర్, బలగం బ్లాక్ బస్టర్, మ్యాడ్ బ్లాక్ బస్టర్, మ్యాడ్ 2 బ్లాక్ బస్టర్, టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్, సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్, శంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్, నౌ మై డెకైడ్ అడవిశేష్ సార్ డెకైడ్ ఆల్సో బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సూపర్.